Rohtang Pass, an unexpected journey, a lifetime memory. కొన్ని జర్నీస్ మనం ప్లాన్ చేస్తాం. కానీ కొన్ని జర్నీస్ మాత్రం యూనివర్స్ మన కోసం డిసైడ్ చేస్తుంది. మా రోహతంగ్ పాస్ ట్రిప్ అట్లాంటిదే. కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ ట్రూలీ ఏ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ సుమాస్ వరల్డ్. ఈరోజు మేము ఈ వీడియోలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మా మనాలి ట్రిప్లోని రోహతాంగ్ పాస్ విజిట్ యొక్క మెమోరీస్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ ఇన్ హిమాలయాస్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని పర్వత శ్రేణులో ఉన్న ఒక ఎత్తైన పర్వతదారి. హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీని లాహోల్ స్పిటితో కనెక్ట్ చేసే రోహతాంగ్ పాస్ సీ లెవెల్కి సుమారు 13,000 ఫీట్ ఎత్తులో ఉంటుంది. స్నో కవర్డ్ మౌంటైన్స్, వైండింగ్ రోడ్స్, చేంజింగ్ వెదర్ అన్నీ కలిసే ఈ ప్లేస్ని వెరీ స్పెషల్గా చేస్తాయి. ఇక్కడ ఇంకొకటి విషయం అండి, ఈ రోహతాంగ్ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. రోహతాంగ్ అంటే లోకల్ లాంగ్వేజ్లో శవాల గుట్ట లేదంటే మృతదేహాల గుట్ట అని కూడా అర్థం. ఈ శవాల గుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అంతకుముందు తీవ్రమైన చలి, మంచు తుఫాన్లు, అలాగే ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలామంది ప్రయాణికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే ఈ భయంకరమైన పేరు దీనికి పెట్టారు. ఈ నేమ్ అయితే చాలా భయంకరంగా ఉంది, కానీ కాకపోతే ఆ బ్యూటీని మాటల్లో వర్ణించలేనిది. అట్ ద సేమ్ టైం కొంచెం రిస్క్ కూడా ఉంటుందండి ప్రయాణం చేసేటప్పుడు. మీరు ఇక్కడ చూస్తున్నది సోలాంగ్ వ్యాలీ. దీన్నే అడ్వెంచరస్ హబ్ అని కూడా అంటారు. ఎస్పెషలీ వింటర్ సీజన్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐడియల్ ప్లేస్ ఫర్ స్కైయింగ్ అండి. అండ్ సమ్మర్లో అయితే గ్రేట్ ప్లేస్ ఫర్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, జార్బింగ్ అండ్ ఎంజాయింగ్ గ్రీన్ ల్యాండ్స్కేప్స్. ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్ యాజ్ వెల్. లోకల్ ఫుడ్ కూడా దొరుకుతుంది. యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్ యాజ్ వెల్ అండి. అండ్ ఇక్కడ కొన్ని మేము యాక్టివిటీస్ కూడా చేసాము. అది నెక్స్ట్ మా వీడియోలో మీకు షేర్ చేస్తాం ఆ యాక్టివిటీస్ గురించి. ఇక్కడ మీరు చూడొచ్చు పారాగ్లైడింగ్. అసలు ఆ మంచు కొండల మధ్య పారాగ్లైడింగ్ చేస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిదండి ఖచ్చితంగా. ఈ సోలాంగ్ వ్యాలీ మనకు మనాలి నుంచి అప్రాక్సిమేట్లీ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడికి చేరుకోవడానికి ట్యాక్సీ, బస్, బైక్ ఇలా చాలా సదుపాయాలే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఆన్ ది వే టు రోహతాంగ్ పాస్. ఈ రోహతాంగ్ పాస్ మనకు మనాలి నుంచి అప్రాక్సిమేట్లీ 51 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రోహతాంగ్ పాస్ వెళ్ళడానికి బెస్ట్ టైం అంటే మే టు అక్టోబర్ మంత్ అండి. ఆ టైంలో స్నో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. పర్ఫెక్ట్ టైం ఫర్ రీల్స్ అండ్ ఆల్. అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు దీన్ని క్లోజ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఆ టైంలో హెవీ స్నోఫాల్ ఉంటుంది, వెహికల్స్ వెళ్ళడానికి వీలుండదు. అలాగే ఇక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ స్పెషల్ పర్మిట్ కావాల్సిందే. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే అక్కడి వెదర్ కండిషన్స్ దృష్ట్యా చాలా లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తారు. అదృష్టం కొద్దీ ఆ రోజు మాకు వెదర్ కూడా సపోర్ట్ చేసింది. హానెస్ట్లీ స్పీకింగ్, మేము మాకు పర్మిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మేబీ వెళ్ళలేమేమో అనుకున్నాము. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ పర్మిషన్ వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ లైక్ ఏ బిగ్ బ్లెస్సింగ్. పూర్వకాలంలో ఇది వ్యాపారులకు, పిలిగ్రిమ్స్, అలాగే గొర్రెల కాపలాదారులకు ఒక మేజర్ రూట్గా ఉండేది. నిజంగా చెప్పాలంటే ఆ ఇరుకైన రోడ్లలో ఆ లోకల్ జీప్లో వెళ్తూ ఉంటే ఇట్స్ లైక్ ఏ నెయిల్ బైటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.
రోడ్స్ చాలా నారోగా ఉంటాయండి. అందువల్ల ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చాలా స్కిల్డ్ అండ్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ చాలా అవసరం. ఎస్పెషల్లీ కొన్ని ప్లేసెస్‌లో ల్యాండ్ స్లైడ్‌ల వల్ల గానీ, ఏమన్నా ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ మన వెహికల్ టైర్ ఎడ్జ్‌లో ఉన్నప్పుడు మన హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతది. ఇక్కడ చూస్తున్నారు గదా! మనం ఒక గుహలో ఎంటర్ అయ్యేటప్పుడు సైడ్స్ ఎట్లా వాల్స్ ఉంటాయి. ఇక్కడ అలాగే మంచు వాల్స్ అలా చూడొచ్చు మీరు. 2 వైపులా గోడల మాదిరి మంచు వాల్స్ చూడొచ్చు. ఇట్ ఈస్ ఓకే. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనము మాటల్లో చెప్పలేము. వి స్టార్టెడ్ గోయింగ్ హయ్యర్. సీనరీ స్లోగా చేంజ్ అవుతానే ఉంది. గ్రీన్ ఫారెస్ట్ నుంచి మిస్టీ హిల్స్‌కి, ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ నుంచి వైట్ స్నో పీక్స్‌కి. చూస్తున్నారు కదండీ! వి హావ్ రీచ్డ్ రోహతంగ్ పాస్. స్నో ఎవ్రీవేర్, కోల్డ్ ఫ్రెష్ ఎయిర్, సైలెంట్ మౌంటైన్స్, ప్యూర్ నేచర్. మాటల్లో చెప్పలేనిదండి ఫీలింగ్. మంచు మధ్య నిలబడి స్కై వైపు చూస్తూ మనం ఎంత చిన్నవాళ్ళము, కానీ ఎంత లక్కీ వాళ్ళము అనిపిస్తుంది. వీ వాక్డ్, వీ లాఫ్డ్, ఫొటోస్ తీసుకున్నాం, స్నోతో ప్లే చేసాం అండ్ జస్ట్ లివ్డ్ దట్ మూమెంట్. మీరు అక్కడికి వెళ్ళాలనేటప్పుడు కొంచెం ప్రాపర్‌గా ప్లాన్ గూడా చేసుకోండి. లైక్ వార్మర్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ ఇట్లాంటివి మస్ట్ అండి. లేకపోతే అక్కడికెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా స్లిప్పరీ ఉంటుంది. ఒక్కసారి ఆ ఎడ్జెస్‌లో నుంచి జారామంటే ఇంక దాన్ని ఊహించలేము. సో, వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ వైల్ ప్లేయింగ్ దేర్. ఈ వార్మర్స్, హ్యాండ్ గ్లౌజెస్, ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా దారిలో మనకు రెంట్‌కి అవైలబుల్ ఉంటాయండి. వెళ్ళే దారిలో మీరు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! అసలు ఆ వెదర్ నిజంగా మాటల్లో చెప్పలేనిదండి. ఆ ఎక్స్‌పీరియన్స్ నిజంగా లైఫ్ టైమ్ మెమరీ. సముద్ర మట్టానికి ఆల్మోస్ట్ 13,000+ ఫీట్‌లో హిమాలయాల్లో ఆ ఫన్ అనేది మాటల్లో చెప్పలేనిది. వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు రోహతంగ్ పాస్ ప్లాన్ చేసినట్టయితే తప్పకుండా లోకల్ వెహికల్‌ని, ఎస్పెషల్లీ లోకల్ డ్రైవర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాళ్లకు ఆ వెదర్, ఆ రోడ్స్ బాగా అలవాటు ఉంటాయి. సో, అందువల్ల మనం చాలా సేఫ్. ఇక్కడ వెదర్ చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతుందండి. మేము నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంలోనే అక్కడికి వెళ్ళాము. అయినా కూడా చూసారా అప్పుడే మనకు ఈవినింగ్ వైబ్స్ మాదిరి కనపడుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, మాకు ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు, మీరు కొంచెం త్వరగా బయలుదేరాలని, వెదర్ చేంజ్ అవుతుందని. నిజంగా హిమాలయాల్లో ఆ మంచు కొండల మధ్య ఆ ఎక్స్‌పీరియన్స్ రియల్లీ బ్యూటిఫుల్ అండి. ఇది జస్ట్ ఏ ట్రిప్ కాదు. ఇది ఒక సర్ప్రైజ్, ఒక బ్లెస్సింగ్, ఒక లైఫ్ టైమ్ మెమరీ. రోహతాంగ్ పాస్ మాకు వన్ థింగ్ రిమైండ్ చేసింది. లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్ చాలాసార్లు అన్‌ప్లాన్డ్‌గా వస్తాయి. అండ్ దోస్ ఆర్ ద మూమెంట్స్ దట్ స్టే ఫర్ ఎవర్. ఇక్కడ చూసారా మా అమ్మాయి ఒక స్నోమ్యాన్‌ని చేసింది. నైస్. హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను.
చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఫ్యామిలీతో మనాలి వైపు ట్రిప్ ప్లాన్ చేస్తే ఎస్పెషలీ బిట్వీన్ మే టు అక్టోబర్ టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, లైక్ ఇట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకొక నెక్స్ట్ ట్రావెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.